నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా వరుస విజయాలతో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు సాయి పల్లవి అండ్ రష్మిక మందాన. మరి వీరు ఒక్కొక్క సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో, అసలు వీరి సినిమాలు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నాయి, కథల ఎంపిక లేదు అంటే ఇంకేదైనా సీక్రెట్ ఉందా చూసేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఇటీవల కాలంలో వచ్చే సినిమాల్లో కూడా మాక్సిమం అన్ని సినిమాల్లో సాయి పల్లవి రష్మిక మందాన హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. వాళ్ళు ఉంటే సినిమా హిట్టే. మాక్సిమం సాయి పల్లవి సినిమాకైతే సాయి పల్లవి హీరోయిన్ గా ఉంది కాబట్టి సినిమా హిట్టే అనే టాక్ వస్తుంది. మరి డాన్స్ పరంగా అయినా దేని పరంగా అయినా నటన పరంగా అయినా కూడా వీళ్ళిద్దరూ బెస్ట్ గానే నిలుస్తున్నారు సార్. మరి వీరి రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది, అసలు వీరు అంత మోస్ట్ సక్సెస్ఫుల్ గా ఉండడానికి రీజన్స్ ఏంటి, కథల ఎంపిక లేదంటే ఇంకేమైనా సార్? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే సినిమా ఫీల్డ్ లో సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడు గోల్డెన్ లెగ్ ఐరన్ లెగ్ అంటారు కదా. కొంతమందికి గోల్డెన్ లెగ్ అని పేరు, కొంతమంది యాక్ట్ చేస్తే ఐరన్ లెగ్ అని. సినిమా సక్సెస్ అయిందంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి సక్సెస్ అయింది కాబట్టి కంటిన్యూగా నిర్మాతలు కూడా సక్సెస్ అయిన వాళ్ళు వెంటే పడుతూ ఉంటారు ఇండస్ట్రీలో. అది నైజం. ఇప్పుడు అమ్మాయి మహానటి కీర్తి సురేష్ మంచి పేరు వచ్చింది, కానీ ఆ అమ్మాయి తర్వాత ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత ఒకప్పుడు చాలా వీళ్ళందరితో మీరు చెప్పిన సాయి పల్లవితో పోల్చుకున్నా లేకపోతే రష్మికతో పోల్చుకున్నా కీర్తి సురేష్ అందంగా ఉంటుంది. అయినా సరే ఆ అమ్మాయికి అవకాశాలు రావట్లా. నిజం చెప్పాలంటే స్టార్డమ్ రావాలి అమ్మాయికి, మన బాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి, కానీ రాలా. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అమ్మాయి మీనాక్షి చౌదరికి మంచి పేరు వచ్చింది. అయినా రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే నువ్వా నేనని పోటీ పడుతున్న వాళ్ళలో సాయి పల్లవి రష్మికగానే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు సినిమా సక్సెస్ అవుతున్నాయి. అది సక్సెస్ అయ్యిందంటే కారణం డైరెక్టర్ గొప్పతనం అవుతుంది, కానీ వీళ్ళ గొప్పతనం కాదు. క్రెడిట్ ఎప్పుడు డైరెక్టర్కే వెళ్తుంది. అది ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ని బట్టే వీళ్ళు ఉంటుంది, కానీ వీళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది డైరెక్టర్ రాబట్టుకుంటాడు అంతే. అయితే స్వతహాగా కూడా టాలెంట్ ఉండాలి. సాయి పల్లవికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి డాన్సర్ కావటం, రష్మిక కూడా మంచి డాన్సర్ కావటం. ఇద్దరితో పోలిస్తే సాయి పల్లవి కన్నా రష్మిక అందంగా ఉంటుంది, అది ఒప్పుకొని తీరాల్సిందే. కాకపోతే అందంగా లేకపోయినా సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ పరంగా రష్మిక చేస్తుంది, కానీ సాయి పల్లవి ముందు చెప్పాలంటే కంపేర్ చేసుకుంటే సాయి పల్లవి ముందు ఉంటుంది. డైలాగ్ డెలివరీలో ఎవరు బెస్ట్ అంటారు సార్? సాయి పల్లవినే బెస్ట్. సాయి పల్లవి డైలాగ్ డెలివరీ కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎమోషనల్ సన్నివేశాల్లో భావోద్వేగాలు పండించే విషయంలో ఆ అమ్మాయి సక్సెస్. డ్యాన్స్ మూమెంట్స్ పరంగా కూడా అమ్మాయి సక్సెస్. అందుకనే ఇద్దరు రెమ్యునరేషన్ పరంగా మీరు అడిగారు. రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే ఈ అమ్మాయి కూడా చావా సినిమాకి దాదాపు రష్మిక 4 కోట్ల దాకా తీసుకుందని సమాచారం అయితే ఉంది. అలాగే మరి తండేల్ సినిమాకి ఆ అమ్మాయి 4 నుంచి 5 కోట్లు అని చెప్తున్నారు. రెమ్యునరేషన్ పరంగా కూడా పోటీ పడుతున్నారు వీళ్ళిద్దరు. అంటే సక్సెస్ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళే కావాలని కోరుకుంటున్నారు నిర్మాతలు కూడా. అంటే బాలీవుడ్ లో ఎవరు ఎక్కువగా రాణించవచ్చు సార్? ప్రస్తుతం చూసుకున్నట్లయితే చావాతో రష్మిక మందాన ముందున్నారు. మరి సాయి పల్లవి నటిస్తున్న రామాయణ్ కూడా మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవనుంది. ఇంకా బాలీవుడ్ ప్రేక్షకులకు వీళ్ళిద్దరిలో ఎక్కువగా ఎవరిని ఇష్టపడుతుండొచ్చు? అంటే బాలీవుడ్లో ఇప్పటిదాకా అయితే రష్మికనే ముందని చెప్పుకోవాలి. కాకపోతే అమ్మాయి బాగా బిజీగా ఉండటం వల్ల సినిమాలు కూడా ఒక పక్క తెలుగులో ఎక్కువ చేస్తుంది. మరి వేరే చోట అవకాశాలు వచ్చినా అమ్మాయి యాక్ట్ చేయట్లా. అలాగే ఇప్పుడు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో కూడా బాలీవుడ్లో ఉంది. ఇప్పుడు వచ్చిన చావాతో మంచి పేరు వచ్చింది. యేసుబాయి పాత్ర అనేది మంచి పేరు వచ్చింది. ఇప్పుడు సీత పాత్ర చేయబోతుంది రామాయణంలో ఈ సాయి పల్లవి. అది సీత పాత్ర పరంగా చూసుకోవాలి తప్పితే మనకి బాలీవుడ్ సినిమా రెగ్యులర్ బాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేయడం కాదు కాబట్టి. కాకపోతే సాయి పల్లవికి ఏ సినిమా చేసినా ఆ అమ్మాయి పాత్ర నచ్చితేనే చేస్తుంది, కానీ ఏ సినిమా పడితే ఆ సినిమా యాక్సెప్ట్ చేయదు. సాయి పల్లవిలో మొదటి నుంచి ఉన్నది అదే. సాయి పల్లవి రష్మిక మందాన వీళ్ళిద్దరు అంటే ఎవరు బెస్ట్ అంటారు సార్? ఇద్దరు మంచి డాన్సర్లే. కాకపోతే ఎవరు ఎక్కువ డాన్సర్లు అంటే సాయి పల్లవి అని చెప్పాల్సి వస్తుంది. ఎవరు బాగా చేస్తారంటే, మరి ఎవరు పెర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తారంటే సాయి పల్లవి అని చెప్పాల్సి వస్తుంది. నా మటుకు నేను చెప్తున్నా, నా వ్యక్తిగత అభిప్రాయం. మళ్ళీ ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారంటే రష్మిక అని చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ అంటే అందం పరంగానే రష్మిక, అందం పరంగా రష్మిక ఉంటుంది. యాక్టింగ్ డాన్స్ చూసుకుంటే సాయి పల్లవితో మనం కంపేర్ చేయలేం. ఇంకోటి సెంటిమెంట్ పరంగా ఈ అమ్మాయి గోల్డెన్ లెగ్ అని చెప్పుకోవాలి, ఆ అమ్మాయి గోల్డెన్ లెగ్ అని చెప్పుకోవాలి. అందుకని ఇంత పోటీ ఉన్నప్పుడు టైంలో వీళ్ళతో పోటీ పడాలంటే వేరే వాళ్ళతో వేరే హీరోయిన్లకి అవకాశాలు రావాలని కష్టంగా ఉంది. అంటే సెంటిమెంట్ ఒకటి, వీళ్ళు నటిస్తే సినిమా హిట్ అనే ఒక నమ్మకం ఒకటి. ఆ నమ్మకం కూడా వేరే వాళ్ళ అవకాశాలు వీళ్ళు అందుకుపోతున్నారని చెప్పాల్సి వస్తుంది. సార్, ఇప్పుడున్న టాప్ హీరోస్లో కూడా హీరోయిన్గా సాయి పల్లవినా లేదు అంటే రష్మిక మందాన అంటే ఎవరిని చూస్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్? అంటే సాయి పల్లవి ఏంటంటే ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోదు. ఆమె కథ నచ్చాలి, పాత్ర నచ్చాలి. అట్లా నచ్చితేనే అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయట్లా. ఇప్పుడు రష్మిక అయితే నేను 2 పిల్లల తల్లిగా అయినా చేస్తాను అని చెప్తుంది, అమ్మమ్మగా అయినా చేస్తానని చెప్తుంది. అంటే రష్మిక కూడా ఎవరైనా సరే ముందు వాళ్ళకి రెమ్యునరేషన్ 4 కోట్లు 5 కోట్లు ఇవ్వగలిగే నిర్మాతలు కూడా ఉండాలి కదా.
ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒప్పుకుని తీరుతారు. కాకపోతే మరి వాళ్ళు నటిస్తున్నారని హిట్ అవుతుందా, లేకపోతే సినిమా డైరెక్టర్లో టాలెంట్ వాళ్ళు హిట్ అవుతుందంటే మనం చెప్పలేము కూడా. ఎందుకంటే డైరెక్టర్ టాలెంట్ అనేది ఇప్పుడు కీలకం ఏ సినిమాకైనా. అప్పుడు సుకుమార్ లేకపోతే పుష్ప 2 అంత హిట్ అయ్యేది కాదు, అల్లు అర్జున్ ఉన్నా కానీ. వీళ్ళిద్దరిలో లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి ఎవరు ఎక్కువగా సూట్ అవుతారు సార్? సాయి పల్లవినే. ఆల్రెడీ గార్గి మూవీతో అలరించింది సాయి పల్లవి. అంటే పెర్ఫార్మెన్స్ ఉన్న నటుల పాత్రలన్నీ ఆవిడకే వచ్చినాయి. ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా కానీ ఆ అమ్మాయే ఉంటుంది. అంటే తమిళ్లో ఇప్పుడు మనం తమిళ్ నుంచి వచ్చిన వాళ్ళు చూసుకున్నట్లయితే నయనతార గారు ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయడం చూసాము. తను ఒక లెజెండరీగా కూడా ఉన్నారు. తన తర్వాత తన లెజెండరీని సాయి పల్లవి గారు కంటిన్యూ చేస్తారంటారా? నయనతార పరంగా చూసుకుంటే ఆ అమ్మాయికి ఇక ఆ జనరేషన్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇక హీరోయిన్గా నయనతార చేస్తున్నాడు, త్రిష లాగా చేయాలి. ఎక్కడికైనా త్రిష నయనతార వీళ్ళంతా ఒక కాంపిటీషన్లో ఉన్నవాళ్ళు. ఇప్పటికీ త్రిష గారు చిరంజీవి గారితో విశ్వమర చేస్తుంది, అమ్మాయికి అవకాశాలు వస్తున్నాయి. నయనతార ఏంటంటే ఈ మధ్యన వివాదాల్లో కొంత ఇరుక్కోవటం వల్ల ధనుష్తో గొడవలు రావటం, ఇండస్ట్రీలో ఒకరితో గొడవ పడితే తొక్కేద్దామని చూస్తూ ఉంటారు, ఆ నైజం ఉంది. మరి వీళ్ళతో పోలిస్తే శ్రీలీల కూడా మంచి డాన్సర్ సార్, యాక్టింగ్గా కూడా తనకు కూడా కొంచెం మంచి పేరు ఉంది. మరి ఎందుకని శ్రీలీల అంతగా రాణించలేకపోతుంది? 1 year బ్యాక్ వరకు కూడా తను కూడా మంచి ఫామ్లో ఉంది. ఇప్పుడు ఎందుకని శ్రీలీలను పక్కన పెట్టారు? అంటే ఆ అమ్మాయి వీళ్ళకన్నా తక్కువ రెమ్యునరేషన్ చెప్పాలంటే. మంచి డ్యాన్సర్, ఆ విషయంలో ఒప్పుకోక తప్పదు. కాకపోతే ఒక సెంటిమెంట్ అనండి, లేకపోతే హీరోల కోరిక కానివ్వండి, ఇది కూడా పనిచేస్తూ ఉంటుంది. ఒక హీరోయిన్ పెట్టుకోవాలంటే వాళ్ళు సిఫార్సు కూడా చేస్తూ ఉంటారు, ఈ హీరోయిన్ బాగుంటుంది చూడండి అని చెప్తారు. అంటే బలవంతంగా తీసుకోమని చెప్పరు, సజెస్ట్ చేస్తారు. ఈ హీరోయిన్ బాగుంటుంది, ఈ కొన్ని 4-5 పేర్లు తీసుకెళ్తే డైరెక్టరు వీళ్ళని అడిగి చూడండి అని చెప్తారు, ప్రయారిటీ చెప్తూ ఉంటారు వాళ్ళు. అట్లా ఉంటుంది. ఆ కోవలో శ్రీలీల ఉండకపోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ మీనాక్షి చౌదరిని అనుకుంటున్నారు. ఐశ్వర్య రాజేష్ పిల్లలు తల్లిగా చేసినా కానీ ఇంత రెమ్యునరేషన్ పరంగా ఇంత డిమాండ్ చేయరు వాళ్ళు. వాళ్ళ రెమ్యునరేషన్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి కూడా ఇప్పుడు అవకాశాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఆ అమ్మాయి కూడా తక్కువ చేయలే ఐశ్వర్య రాజేష్. అది మరి ఇదండి సాయి పల్లవి వర్సెస్ రష్మిక మందాన చూసుకున్నట్లయితే యాక్టింగ్లో అండ్ డాన్సింగ్లో సాయి పల్లవి బాగా రాణిస్తుంది, అందంలో మందాన బాగుంటుందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.